సంపూర్ణతయందు పరిపూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెనని ప్రార్థించుచున్నాము. నీదు ప్రేమకు హద్దులేదయా, నీదు ప్రేమకు కొలతలేదయా, నీదు ప్రేమకు హద్దులేదయా, నీదు ప్రేమకు కొలతలేదయా, నీదు ప్రేమకు సాటి రారయా ఎవ్వరు, పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా యేసయ్యా. నీదు ప్రేమకు హద్దులేదయా, నీదు ప్రేమకు కొలతలేదయా. తల్లిదండ్రులు చూపలేని ప్రేమ, తనయులివ్వని తేటయైన ప్రేమ, తల్లిదండ్రులు చూపలేని ప్రేమ, తనయులివ్వని తేటయైన ప్రేమ, పేదలకు నిరుపేదలకును విధవలకును అనాథలకును, పేదలకు నిరుపేదలకును విధవలకును అనాథలకును బంధుమిత్రులు చూపలేని ప్రేమ, బంధుమిత్రులు చూపలేని ప్రేమ, కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా యేసయ్యా. నీదు ప్రేమకు హద్దులేదయా, నీదు ప్రేమకు కొలతలేదయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘననామమును బట్టి వందన స్తోత్రములు తెలియజేసుకు
చెల్లులాగున మీ మహిమతో నింపి నడిపించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి ఎల్లలేని స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ రీతిగా మరి ఈ ప్రార్థన ఏర్పాటు చేయడానికి ప్రభు ఎంతగానో సహాయము దయచేశారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతికూల సమయాలను మనకు అనుకూలపరిచే దేవుడు. హల్లెలూయా. కనుక మన మధ్యలో ఉన్న తల్లిగారు 2 పాటలు పాడతారు. ఆ తర్వాత మనము తల్లిగారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మనల్ని ముందుకు నడిపించాలని ప్రభుకి సమయాన్ని అప్పగించుకుంటూ, దూరాన సమీపాన ఎంతమంది అయితే ఈ ప్రాంతంలో ఏకీవిస్తున్నారు వారందరినీ ప్రభు దీవించునుగాక. రాజాదిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాదిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేయు మనను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేయు మనను. ఆహా మన మాచటకే గూదము, ఆహా మన మాచటకే గూదము, ఆహా మన మాచటకే గూదము. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. జయ జెండాలు పట్టుకొందురు, విమోచన గీతం పాడెదరు. జయ జెండాలు పట్టుకొందురు, విమోచన గీతం పాడెదరు. ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. నిషిద్ధమైనదిలోనికి వెళ్ళదు పరలోక పాలనది. నిషిద్ధమైనదిలోనికి వెళ్ళదు పరలోక పాలనది. దుఃఖ వ్యాధుల చటలేవు, ఆకలి దప్పికల చటలేవు. దుఃఖం వ్యాధుల చటలేవు, ఆకలి దప్పికల చటలేవు. ఓకే హల్లెలూయా ధ్వనియే, ఓకే హల్లెలూయా ధ్వనియే, ఓకే హల్లెలూయా ధ్వనియే. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను.
రాజాది రాజు దేవాది దేవుడు ద్వారాల్లో వచ్చుచుండెను. అందరూ కలసి విందులో చేరి ఆనందముగనుందురు. అందరూ కలసి విందులో చేరి ఆనందముగనుందురు. మధ్యాకాశముల విందు విమర్శింపబడేదారు. మధ్యాకాశముల విందు విమర్శింపబడేదారు. పరిశుద్ధులు పాల్గొందురు. పరిశుద్ధులు పాల్గొందురు. పరిశుద్ధులు పాల్గొందురు. రాజాది రాజు దేవాది దేవుడు ద్వారాల్లో వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు ద్వారాల్లో వచ్చుచుండెను. పరిశుద్ధులు పరిశుద్ధ మగుటకు సమయంబు ఇది ఏను. పరిశుద్ధులు పరిశుద్ధ మగుటకు సమయంబు ఇది ఏను. నీతిమంతుడు నీతి చేయును. ఫలములతో నివాచెదరు. నీతిమంతుడు నీతి చేయును. ఫలముతో నివాచెదరు. ఆమెన్ యేసు ప్రభు రమ్మయ్యా. ఆమెన్ యేసు ప్రభు రమ్మయ్యా. ఆమెన్ యేసు ప్రభు రమ్మయ్యా. రాజాది రాజు దేవాది దేవుడు ద్వారాల్లో వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు ద్వారాల్లో వచ్చుచుండెను. మన యేసు రాజు వచ్చును. పరిశుద్ధులను చేయు మనను. మన యేసు రాజు వచ్చును. పరిశుద్ధులను చేయు మనను. ఆహా మన మాచటకే గూదము. ఆహా మన మాచటకే గూదము. ఆహా మన మాచటకే గూదము. రాజాది రాజు దేవాది దేవుడు ద్వారాల్లో వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు ద్వారాల్లో వచ్చుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత. సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు. బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు. బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవాను మీరే చూచుకొనును. యెహోవా వారి
ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరలిపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరలిపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీ. దైవమై పోతావు క్షయమై, ఆశ ఎందుకంట వస్తావు జీవమై, పోతావు క్షయమై, ఆశ ఎందుకంట చేసిన పాపము చేర్చును నిన్ను కటిక చీకటికి. చేసిన పాపము చేర్చును నిన్ను
కటిక చీకటికి మంచి చెడులను చూసే దేవుడు సత్యవంతుడంట. మంచి చెడును చూసే దేవుడు సత్యవంతుడంట. సత్యము నిన్ను చేర్చును మోక్షము, సత్యము నిన్ను చేర్చును మోక్షము. సత్యము తెలుసుకో మనసా, సత్యము తెలుసుకో మనసా. వస్తావు జీవమై, పోతావు క్షయమై, ఆశ ఎందుకంట. చేతిలో సిరి ఉన్నంతసేపే సుఖభోగాలంట. చేతిలో సిరి ఉన్నంతసేపే సుఖభోగాలంట. అన్నిటికన్నా అందరికన్నా, అన్నిటికన్నా అందరికన్నా మిన్నమైన ప్రేమొకటుందన్నా, మిన్నమైన ప్రేమొకటుందన్నా. క్షయమై పోవేళ అక్షయమైనదొకటుందంట. క్షయమై పోవేళ అక్షయమైనదొకటుందంట. ప్రపంచమంతా నాటకరంగమై మాయ ముసుకులాట. ప్రపంచమంతా నాటకరంగమై మాయ ముసుకులాట. అంతము వరకు అక్షయాశతో సత్యము చేరుము మనసా. అంతము వరకు అక్షయాశతో సత్యము చేరుము మనసా. అంతము వరకు అక్షయాశతో సత్యము చేరుము మనసా. వస్తావు జీవమై, పోతావు క్షయమై, ఆశ ఎందుకంట. వస్తావు జీవమై, పోతావు క్షయమై, ఆశ ఎందుకంట. అంతము వరకు అక్షయాశతో సత్యము చేరుము మనసా. అక్షయ ఆశతో ఈ జీవన పనులన్నీ ముగించి ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆయన సముఖము దగ్గరికి చేరవలసిన వారమై ఉన్నాం.
అందుకనే ప్రభునందు మృతులు ధన్యులు. ఈరోజు మనల్ని ధన్యులుగా ఉంచాలని మనకొక నిరీక్షణ, మనకొక ఏర్పాటు, ప్రణాళిక ఉంచిన వంటి అద్వితీయుడైనటువంటి సత్యదేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. దూరాన సమీపాన ఎంతమంది అయితే కుటుంబాలుగా కూడి ఈ ఆదరణ కూడికలో పాలుపొందుకునిచున్నారో మీ అందరికీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానము ప్రభు ఎల్లప్పుడూ అనుగ్రహించునుగాక. ఈ సమయములో మనము తల్లిగారిని జ్ఞాపకం చేసుకుందాం. తల్లిగారు ఎంతో ప్రయాసపడి ఈ లోక ప్రయాసను ముగించి ప్రభు కృపాసనముకు వెళ్ళి ఉన్నారు. మరి జూన్ నెల 10వ తారీఖున మరి తల్లిగారు ప్రభు పిలుపునందుకొని వెళ్ళినప్పుడు పరిస్థితులు అనుకూలించక మరి కలిసి కుటుంబాలుగా దేవుని స్తుతించలేనివంటి పరిస్థితి. ముగింపు జీవితం అద్భుతమైనది కనుక మా జీవితం ముగిసిన తర్వాత అద్భుతమైన మరొక జీవితాన్ని మీ యొద్ద ప్రారంభిస్తాం. అది మాకున్న నిరీక్షణ గనుక నీతి గల మీ మాట తేటగా వినిపించి బూరవలే వాడుకొని కుటుంబాలకును మాకును అయా విశ్వాసములో బలపరచబడి అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకై నిరీక్షణ గలవాడే ఎదురు చూస్తున్నట్టుగా మా జీవితాల్లో కూడా ఏ విధమైన వంటి అయ్యా నిర్లక్ష్యముని జీవితం రాకున్నట్టుగా విశ్వాసముతో ఆ పునాదులు కలిగిన వంటి పట్టణాన్ని ఎదురు చూసే అయ్యా గొప్ప విశ్వాసము దయచేయమని
అయ్యా, ఇప్పుడు మీరు మాట్లాడుచుండగా ఏ వ్యక్తిలో అపవాది సాతాను క్రియ చేయకున్నట్టుగా చక్కగా మీ మాటలు వింటుకు కృప దయచేయమని యేసు క్రీస్తు వారి నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి తల్లిగారు విమలమ్మ గారి యొక్క ఆదరణ కోడికను మరి పరిస్థితులు మరి ప్రతికూలంగా ఉన్న సమయాలు గనక మరి మనకి అనుకూలంగా ప్రభు ఈ విధంగా ఈ లైవ్ ఆరాధనలో ఈ విధంగా పాలు పొంది మరి కుటుంబాలుగా తల్లిగారి కొరకు నిశ్చేతికి ప్రభువు తీసుకువెళ్ళాడనే గొప్ప సంతోషంతో మనము అక్కడికి చేరాలనే సిద్ధపాటు ప్రభు మనకి తెలియచేయాలని మరి వారు విమలమ్మ గారిని ఆమె యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తల్లిగారు ప్రభులో ఎంతగానో కొనసాగించబడుతూ శ్రమ అయినా కష్టమైన బాధ అయినా భరిస్తూ ఈ జీవిత ప్రయాణ ప్రవాహములో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ప్రభు కొరకు ఓర్చుకుంటూ ప్రభు ఆశీస్సులను పొందుకుని ప్రభు సన్నిధికి వెళ్ళేంత వరకు కూడా తల్లిగారు ఎంతో సంతోషంగా ఉన్నారు. తల్లిగారు విమలమ్మ గారి యొక్క జన్మస్థలం మట్టబర్రు ఆచంట దగ్గర. మరి అక్కడ జన్మించి తల్లిగారు మరి విమలమ్మ గారి యొక్క తల్లిదండ్రులు ఒక ఉన్నతమైన కుటుంబం గలవారు. ఎంతో గొప్పగా ఘనంగా బిడ్డని పెంచినట్టుగా బిడ్డలు అలాగనే కుటుంబస్తులు తెలియచేసి ఉన్నారు. ఎందుకంటే తల్లిగారి జీవితం మనందరూ విశ్వాసములో కొనసాగించబడ్డానికి మాదిరిగా ఉండాలని ఆమె కొరకు కొన్ని విషయాలు తెలియచేయడం జరుగుతూ ఉంది. మరి బిడ్డలు పంచుకోవడానికి ఆయా స్థలాలలో ఉన్నారు, రావడానికి అనుకూలత లేదు. కాబట్టి ఈ సమయంలో తల్లిగారి కొరకు కొన్ని విషయాలు తెలుసుకుందాం బిడ్డలారా. తల్లిగారి యొక్క శ్రమల ప్రయాస ప్రవాహం ఈరోజు దేవుని కృపాసనము దగ్గర కూర్చోబెట్టింది. తల్లిగారు బాల్యమంతా చాలా సంతోషంగా గడిపారు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు ఒక ఉన్నతమైన కుటుంబం గలవారు. మరి ఆ రోజుల్లోనే తల్లిగారు గుర్రపు బండి మీద ప్రయాణించేవారట. స్కూల్కి వెళ్ళడం కూడా గుర్రం బండి మీదే. ఆ రోజుల్లో గుర్రపు బండి ఉండమంటే మరి మనకి ఇప్పుడు కారు ఉండడం ఎంత ఘనతో అప్పుడు గుర్రపు బండి ఉండడం అంత ఘనత. అంత చక్కగా తల్లిగారు ఉంటూ ఉండేవారట. కాబట్టి తల్లిగారు ఆచంట గ్రామ వాస్తవ్యులు ఆశీర్వాదం గారితో 1972లో విమలమ్మ గారికి మరి తండ్రి గారు ఆశీర్వాదం గారికి వివాహమయడం జరిగింది. మరి వారికి 4 సంతానము. విజయలక్ష్మి గారు,
రవికుమార్ గారు, మరి నరసాపురంలో ఉంటున్న అనిత గారు, అలాగనే శ్రీధర్ గారు, మరి బిడ్డలు దేవుడిచ్చినటువంటి బహుమానంగా తల్లిగారికి అనుగ్రహించబడడం జరిగింది. మరి తల్లిగారి జీవితంలో కూడా మరి అనేక సమస్యలు, అనేక ప్రయాసలు మరి పడినట్టుగా బిడ్డలు తెలియచేసి ఉన్నారు. మరి శ్రీధర్ గారు మాతో అనేకమైన విషయాలు పంచుకున్నారు. వారిలో ఉన్న సమయస్ఫూర్తి, విశ్వాసము దేవునిలో ఎంతో నడుచుకోవడానికి సహాయపడింది. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా తల్లిగారిలో ఉన్న సమయస్ఫూర్తి చాలా సంతోషదాయకం. విశ్వాసంతో ప్రభుతో కొనసాగించబడుతూ ఎన్ని శోధనలు, సమస్యలు వచ్చినప్పటికీ పిల్లలు చిన్నతనములో కూడా ఆయా సమస్యలు చుట్టుముట్టినప్పటికీ కూడా వాటిల్ని ఎదుర్కొనొచ్చు. తల్లిగారు వాటిని జయించారు. తన జీవితంలో చాలా సంతోషంగా ఉన్నప్పటికీ వివాహమైన తర్వాత, బిడ్డలు జన్మించిన తర్వాత మరి తన జీవితంలో శోధనలు వచ్చినప్పటికీ తల్లిగారిలో ఉన్న అద్భుతమైనది దీనస్థితి యందును సంపన్న స్థితి యందును ఆమె ఎలా ఉండాలో నేర్చుకున్నారు. నిజంగా తల్లిగారు ఆ రోజుల్లో ఆ యొక్క జటకా బండి మీద తన స్నేహితులందరినీ కూడా ఆ వాహనం మీద స్కూల్కి తీసుకువెళ్తూ తమకున్న వంటి స్నాక్స్ ఏవైతే ఉన్నాయో తినడానికి అవన్నీ కూడా వారి స్నేహితులకు పెట్టేసేవారట. నిజంగా ఎంత వైభవాన్ని అనుభవించారో, నిజంగా కలిమిలో ఎలా ఉన్నారో లేమిలో కూడా అలాగే అందరికీ సహాయం చేయడం. అమ్మా ఆకలి అన్న వారందరికీ కూడా సహాయం చేస్తూ ఉండేవారట. మరి ఖత్తర్ దేశంలో ఇంచుమించుగా 15 సంవత్సరాలు చేసినప్పటికీ కూడా దాచుకోవడం అనేది తల్లి గారిలో లేదండి. రేపటికి దాచుకోవాలి, నిజంగా అలాంటి స్వభావం చాలా తక్కువ మందికి ఉంటుందండి. రేపటికి దాచుకోవాలి అనేవంటి ఆలోచన తల్లి గారికి లేదు. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబం కూడా నా కుటుంబం అనుకుంటూ మసులుకుంటూనే వెళుతూ ఉండేవారు. నిజంగా పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినప్పటికీ కూడా సమయస్ఫూర్తితో తల్లిగారు ఆలోచించి నడిచినట్టుగా మరి వాళ్ళ బిడ్డలు పంచుకోగా నేను చాలా సంతోషించాను. నిజంగా తల్లిగారు ఖత్తర్కు వెళ్ళడానికి మరి ప్రయాణమైనప్పుడు బొంబాయిలో తల్లిగారు ఖత్తర్ వెళ్ళడానికి వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ వెళ్ళడానికి కొన్ని ఆటంకాలు జరగడం వలన ఇంత చక్కని కుటుంబంలో ఉన్న తల్లిగారు తెలియని ప్రాంతంలో తెలియని మనుషుల మధ్య కొన్ని నెలలు అక్కడ నిజంగా పనిచేస్తూ అక్కడికి వెళ్ళడానికి వీసా అవకాశం లేక ఆ వీసా వచ్చేంత వరకు తల్లిగారు అక్కడ పనికి వెళ్ళి ఆ మధ్యవర్తికి ఇచ్చేవారట.
నిజంగా తెలియని మనుషుల దగ్గర మరి వండడం అనేది, కష్టపడడం అనేది చాలా నిజంగా బిడ్డల కొరకు, కుటుంబం కొరకు తల్లిగారు చాలా కష్టపడ్డారు. ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలు వస్తేనే కుటుంబాలు విడిచి వెళ్ళిపోతున్నారు. ఈ సంసారం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. కానీ ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా తల్లిగారు చాలా చక్కగా వాటిల్ని ఎదుర్కొన్నారు. నిజంగా వరకు మనం చెప్తున్నాం, కానీ ఆ తల్లిగారి బాధను మనం ఒక్కసారి ఆలోచిస్తే కనుక, ఊరి కాని ఊరిలో, భాష కాని భాష మధ్య మరి ఖత్తరుకు వెళ్ళడానికి సిద్ధపడే సమయంలో తల్లిగారు అంతటి వేదన, కొన్ని నెలలు ఆమె కష్టపడి ఆ మధ్యవర్తులకి ఆ డబ్బు ఇస్తూ ఉండేవారట. ఆ స్థితిలో తల్లిగారు ఖత్తరు వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని సంవత్సరాలు తండ్రి గారు ఉన్న చోటే తల్లిగారు కూడా పని చేయడం జరిగింది. తండ్రి గారు తల్లిగారు ఎక్కడైతే పని చేస్తూ ఉన్నారో అక్కడే మరి పెద్ద కుమారుడు మరి రవికుమార్ గారు పనిచేస్తూ ఉన్నారు. జాస్వా శ్రీధర్ గారు కూడా అక్కడే పనిచేస్తూ ఉన్నారు. మరి కుటుంబానికి దాచుకోవడం అనేది తల్లిగారికి తెలియలేదండి. బిడ్డలు చెప్పిన విషయం ఏంటంటే, తల్లిగారి దగ్గర ఏమున్నా కూడా అందరికీ చూపించేవారట, ఏమున్నా కూడా అందరికీ పెట్టేవారట. నిజంగా ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకంటూ ఏమీ ఉంచుకోలేదు. ఈరోజు స్వార్థపరులు అనేకులు అనేకమైన ఉంచుకుని దాచుకుంటున్నారు. తల్లిగారు ఆమెకంటూ ఏమీ ఉంచుకోలేదండి. దేవుని యందు విశ్వాసంతో తమ పరుగు ముగించింది. బిడ్డలారా, ఆమె జీవితం ద్వారా ఎన్ని కష్టాలైనా, తండ్రి గారితో కూడా కొన్ని కష్టాలు పడ్డారు. బిడ్డల్ని ఎంతో కష్టపడి పెంచారు. వారికి చక్కని వివాహాలు కూడా చేశారు. బిడ్డలు చిన్న కాలంలో ఉన్నప్పుడు, మరి తండ్రి గారు ఖత్తరులో ఉన్నప్పుడు మరి జీతం కూడా సరిగా పంపించలేని పరిస్థితులు కూడా చోటు చేసుకున్నప్పుడు తల్లిగారు బిడ్డల్ని ఎంతో కష్టపడి బిడ్డలకి ఏది తక్కువ కాకున్నట్టుగా మరి పెంచి ఈరోజు బిడ్డలందరినీ ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టారు. తల్లిగారు అలాగ నడిపింపబడడానికి గల కారణం కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి శ్రీధర్ గారు, జాషువా శ్రీధర్ గారు మాకు కొన్ని సంవత్సరాల కిందట పరిచయం అయ్యారు. వారి భార్య రాధా గారి ద్వారా 4 సంవత్సరాల కిందట ఈ కుటుంబాన్ని ప్రభు నాకు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా పరిచర్యలో, సహవాసంలో, మరి ప్రార్థన యందు, అన్ని విషయాల్లో కూడా ఆధ్యాత్మికంగా నడవడానికి ఎంతో మరి ప్రయాసపడుతూ ఉన్నారు కుటుంబం అంతా కూడా. మరి జాషువా శ్రీధర్ గారు కూడా మనకి ప్రతిరోజు అనుదిన వాక్య పరిచర్యను అందిస్తూ కుటుంబం అంతా సంపూర్ణ సమర్పణకై సిద్ధపడ్డారు. మరి శ్రీధర్ గారి యొక్క సమర్పణ సిద్ధపాటు వారి తల్లిగారు శ్రీధర్ గారిని సేవకి ఇవ్వాలని మరి అనుకున్నారట. తల్లిగారి మాటకి విధేయుడై సేవ చేయాలని మరి శ్రీధర్ గారు కూడా సమర్పించుకుని
వారి సేవలో ప్రభు చిత్తం ఏదైందో దాన్ని ఎరిగి నడవాలని మరి ప్రార్థిస్తూ ఉన్నారు. మరి విశ్వాసాన్ని బలపరచడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ సంగతులు మీకు తెలియచేస్తూ ఉన్నాను బిడ్డలారా. మరి చివరి దినాల్లో మరి వారి యొక్క కుమార్తె అనిత గారు మరి తల్లిగారికి చాలా సేవలు అందించారు. నిజంగా ఒక దుఃఖకరమైనటువంటి విషయం ఏంటి అంటే, చివరి క్షణంలో జాషువా గారితో తల్లిగారు మాట్లాడుతూ, నాన్న నీకు ఏమీ ఇవ్వలేకపోయినందుకు బాధపడుతున్నాను, బ్రతకాలనుంది, నన్ను బ్రతికించవా అని అడిగారట. నిజంగా బిడ్డలు రాలేని పరిస్థితి, చాలా దూరంలో ఈ కరోనా వల్ల చివరి చూపులు కూడా చూడలేకపోయారు. అయినప్పటికీ కూడా ఆన్లైన్లో అన్నిటిని వీక్షించారు. నిజంగా ఆ మాట తల్లి నోటంట రావడం చాలా బాధాకరమైనటువంటి విషయమే. అయినప్పటికీ తల్లిగారు ఒక 3 సంవత్సరాల కిందట మరి బలహీనపడ్డారు. అందరూ ప్రార్థించారు. ప్రార్థించిన రీతిగా ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించారు. జూన్ నెల 10వ తారీఖు వరకు. అయితే మరి బిడ్డలను ఎంతో కష్టపడి పెంచారు. జీవితంలో ఒక ఉన్నతమైన కృప ఏంటో తెలుసా? ప్రారంభము కంటేను ముగింపు గొప్పదై ఉన్నది. నీతి కొరకు ఒక సంతోషకరమైన దేవుడు ఎంతో సమృద్ధినిచ్చాడు. అయితే బిడ్డలందరికీ మరి దేవుడు బిడ్డలందరినీ కూడా ఏలూరులో ఉన్న కుమార్తె గారిని సమృద్ధిగా ఆశీర్వదించారు. నరసాపురంలో ఉన్న అనిత గారిని కూడా ప్రభు సమృద్ధిగా ఆశీర్వదించారు. అలాగనే పెద్ద కుమారుడు రవికుమార్ గారిని కూడా సమృద్ధిగా ప్రభు ఆశీర్వదించి, మరి అలాగనే జాషువా గారిని కూడా మరి ఒక ఇల్లు లేదనే మాట తప్ప మరి కుటుంబాన్ని సమృద్ధిగా ప్రభు ఆశీర్వదించారు. కాబట్టి మరి బిడ్డ తల్లిగారి యొక్క సంతానం అంతా కూడా ఆశీర్వాదకరంగా నడిపించబడుతుంది, దేవుల్లో నడిపించబడుతూ ఉంది. కనుక బిడ్డలారా, తల్లిగారి జీవితం ఈరోజు మనకి ఒక ఆదర్శంగా ఉండాలి. మీ జీవితంలో శ్రమలు వస్తున్నాయని, నిందలు వస్తున్నాయని బాధపడకండి. మీ భార్య ఏదో అన్నారని, మీ భర్త ఏదో అన్నారని బాధపడకండి. తల్లిగారి జీవితంలో కూడా మరి నాన్నగారికి తల్లిగారికి మధ్య వాళ్ళ మధ్య ఏమీ లేకపోయినా మరి బంధువులు కుటుంబస్తులు అనేకమైన వంటి మనస్పర్ధలు సృష్టించి వారిని సంతోషంగా ఉండనివ్వకుండా ఎన్నో రకాల బాధలు పెట్టినప్పటికీ కూడా తల్లిగారు ఎంతో విశ్వాసంతో తల్లిగారు పరుగు ముగించి ఈరోజు దేవుడు కృపాసనం దగ్గర ఉన్నారు. కనుక ప్రియులారా, ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనకున్న నిశ్చయత, మనకున్న కృప ఎంతో గొప్పది కనుక అట్టి ఆశీర్వాదంలోనికి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నడిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జాషువా శ్రీధర్ గారు కూడా కొన్ని మాటలు మనకి వినిపిస్తారు. తల్లిగారి కొరకు విందాం. దేవునికి స్తోత్రము. అందరూ బాగున్నారా? ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామములో
వందనాలు తెలియజేస్తున్న మీ సోదరుడు జాషువా. అందరూ బాగున్నారా? గత నెల జూన్ నెల 10వ దినాన నన్ను కన్న నా తల్లి ప్రభునందు నిద్రించి ఉన్నారు. అందునిమిత్తము ఎంతో దుఃఖముతో మేమున్న ఆ యొక్క గడియలు మా ఆత్మీయ సహోదరి ప్రవక్త అయిన సిస్టర్ కృపా గారి ఆదరణ కూటము పెట్టాలని ఆవిడ మాతో తెలియజేస్తున్నప్పుడు ఎంతో సంతోషంతో ఆనందంతో మా కన్న తల్లి కోసం ఒక కూడికను ఏర్పరచాలని సంతోషంతో చేస్తున్నాం. మా అమ్మగారు ఒక రాయల్ ఫ్యామిలీలో పుట్టి ఆమె అంత ఆస్తి ఉండి కూడా ఎప్పుడూ గర్వం లేకుండా నాకు అంత ఆస్తి ఉన్నది నాకేంటి అని లేకుండా ఏమీ లేని మా నాన్నగారిని పెళ్లి చేసుకోవడం, ఆయనతో అనేక సంవత్సరాలు కాపురం చేస్తూ సుఖమైన దుఃఖమైన ఏది ఆలోచింపక ఆయనతో కాపురం చేయడం, అనేక కష్టాలు పడుతూ నా తల్లి మమ్మల్ని కష్టపడి పెంచింది. ఆవిడ ఆస్తినంతటిని బిడ్డలమైన మా కొరకు ధారాళంగా ఇచ్చి మమ్మలను ఈ స్థాయిలో ఉంచిన మా తల్లికి మేమేమి ఇవ్వగలము తెలియడం లేదు. కడవరి క్షణాలలో నాతో ఒక మాట అన్నారు, నాకు ఇంకా బ్రతకాలని ఉంది, మీ పిల్లలతో ఆడుకోవాలని ఉంది, నిన్నెప్పుడు నేనేమీ అడగలేదు, అలాగని నీకు ఒక చెల్లి గవ్వ కూడా నేను ఇవ్వలేదు, ఆస్తిలో కానీ ఏమీ కూడా అందరికి ఇచ్చాను కానీ నీకేమి ఇవ్వలేదు అని చెప్పి నాకు బ్రతకాలంది, నన్ను బ్రతికించరా అని నా తల్లి చివరి మాటల్లో ఏమీ చేయలేని స్థితిలో ఈ కరోనా వైరస్ ద్వారా మేము ఈ యొక్క గల్ఫ్ దేశాల నుండి నేను నా సహోదరుడు వెళ్ళలేని స్థితిలో, హాస్పిటల్ లేని స్థితిలో నా తల్లి ఈ యొక్క జీవిత ప్రయాణాన్ని ముగించి నా కన్న తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అందునిమిత్తము ఎంతో ఒక శరీరముగా బాధపడిన కానీ ఆత్మీయ మనసుతో ఆలోచిస్తే ఎంతో సంతోషముతో నా తల్లి నా కన్న తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళారని నమ్ముచున్నాం. మేము మా తల్లికి మేము 9 సంతానం, 2 అక్కలు, 1 అన్నయ్య, నేను చివరి వాడు. మమ్మల్ందరినీ ఎంతో ప్రేమతో మా తల్లి పెంచారు. మాకు ఎటువంటి కష్టం లేకుండా చూశారు. అందునిమిత్తం మా తల్లికి ఏమి ఇవ్వాలో మాకైతే తెలియదు, కానీ ఏమి ఇవ్వాలో కూడా ఏమి చేయాలో స్థితిలో ఉన్నప్పుడు ఆత్మీయ సహోదరురాలైన సిస్టర్ గారు ఒక ఆదరణ కూడిక పెడదామండి అని బ్రదర్ అని చెప్పారు. అందునిమిత్తము సిస్టర్ గారికి మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ సోదరుడు జాషువా. ఆమేన్. అయితే ఈ సమయంలో మనకొక నిశ్చిత ఉంది, మనకొక సిద్ధపాటు ఉంది.
మన ప్రారంభము కంటేను మన ముగింపు జీవితం చాలా గొప్పదయ్యింది. గనుక బిడ్డలారా, ఈ జీవిత కాలంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినను దుఃఖము ఆవేశమే. మరి తల్లిగారు కూడా మరి వారి కుటుంబంలో బిడ్డల కోసము మరి శ్రమపడి పెంచి మరి తల్లిగారే మరి బిడ్డల్ని సాకడం జరిగింది. దేవుడు తల్లిగారికి ఎంతో సహాయం దయచేశారు. కాబట్టి ఈ జీవన ప్రయాణం అంతా కూడా దేవుడే సహాయం చేస్తూ ఉంటారు. అయితే దేవుడు సహాయం పొందుకుంటూ చక్కని వంటి జీవితాన్ని అనుభవించడం అనేది ఒక ధన్యకరము. హల్లెలూయా. అందుకని ప్రసంగి గ్రంథం 3:1 ప్రతిదానికి ఒక సమయము ఉంది. మానవుడు భూమి మీదకి వచ్చాడు ఒక సమయంలో. ఈ పనులన్నీ ముగించుకున్న తర్వాత ఖచ్చితంగా మరొక సమయాన్ని ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి ఖచ్చితంగా మానవుడు వెళ్ళాలనేది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. అందుకని మోషే 90వ కీర్తనలో అంటాడు, నరులారా తిరిగి రండి, తిరిగి రండి. మనం ఇక్కడ ఉంటుంది తాత్కాలికమైన వంటి జీవితం. ఈ జీవితంలోనికి మనం ప్రవేశించాం. ఇది అద్దిలోకం. ఈ అద్దిలోకములో శ్రమైన, దుఃఖమైన, బాధ అయినా ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన మనకి తోడై ఉండి ఒక సమయము, ఈ పనులన్నీ ముగించుకునే సమయము అయిన తర్వాత తిరిగి రమ్మని ఆయన మనల్ని పిలుస్తాడట. నిజంగా ఎంత ధన్యకరం అండి. కాబట్టి ప్రకటన గ్రంథంలో 14:13 ఉంది, ప్రభునందు మృతులు ధన్యులు. 14:13 ప్రభునందు మృతులు ధన్యులు. నిజంగా మనము భూమి మీద ధన్యకరంగా మార్చబడాలి. నిజమండి. మరి ఎన్ని శ్రమలైనను ఎన్ని బాధలైనను తల్లిగారు మరి ధన్యకరంగా ఎంచబడ్డారు. నిజంగా మనిషి మీద ఉండి ఒకరితో పని చేసుకునే ఆ స్థితిలో దేవుడు పెట్టలేదు. చక్కగా మరి ప్రభు సన్నిధికి తీసుకున్నారు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రభునందు ఉన్నవారు ధన్యులుగా ఉంటారట. మనకి ఎక్కడి నుంచి ధన్యత వచ్చిందంటే మనం ప్రభులో ఉన్నాం కాబట్టి మనము ధన్యులం. ఎందుకంటే ప్రభులో ఉన్నవారు కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా అనుభవించగలిగే వంటి స్థాయిని, ఆలోచనను, స్థితిని దేవుడు ఇస్తాడు. లోకంలో ఉన్నామనుకోండి, ఇవేవి కూడా మనలో ఉండవు. కనుక ఎవరైతే ప్రభువులో జీవిస్తూ మృతి చెందారో వారు ధన్యులుగా మార్చబడతారు. మనం చాలాసార్లు అనేకులు ఒక వాక్యాన్ని వింటారు. ఏంటంటే, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమని సామెతల గ్రంథము 10:7 రాయబడి ఉంది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. నిజమే, మనము ధన్యుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభునందు మృతులు ధన్యులు. మరి ఇప్పుడు నీతిమంతులుగా ఎలా చేయబడ్డాము అనేది కూడా మనము ఆలోచించాలి. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక లోపాన్ని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు విమలమ్మ గారి మీద కూడా ఆమె నీతిగా బ్రతికింది, కుటుంబం కొరకు బ్రతికింది, బిడ్డల కొరకు బ్రతికింది. ఎన్ని బాధలు పడినప్పటికీ కూడా ఒక ఉన్నతమైన స్థితిని అనుభవించారు. అలాగనే ఒక సామాన్య స్థితిని కూడా తల్లిగారు అనుభవించారు. అయితే ఎంత స్థితిని అనుభవించినా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ తక్కువ అనే భేదం ఆవిడలో లేదు. మరి ఆమె కన్న బిడ్డల్లో కూడా లేదు బిడ్డలారా. కాబట్టి ఇక్కడ గమనిస్తే
మరి సామెతల గ్రంథములో నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. రోమపత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే గనక చదవండి. మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు యాలయనగా తీర్పు ఒక అపరాధముగా వచ్చినదై దేవునికి స్తోత్రం కలుగునగా. ఒక వ్యక్తి ద్వారా మనం ఎలాగైతే అపరాధులుగా ఎంచబడ్డామో, మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరి వలన మనము నీతిమంతులుగా చేర్చబడ్డాము. హల్లెలూయా. మన నీతి మురికి గుడ్డ లాంటిది. మన నీతి ఎందుకు పనికి రాదు, మనకి నీతి లేదు. అయితే మరి నీతిమంతులుగా ఉండాలని ప్రతి జీవితంలో ప్రయాణం చేస్తూ ఆ నీతిమంతులలోనికి చేర్చబడడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వలన మనము నీతిమంతులుగా చేర్చబడ్డాము. ఇప్పుడు తల్లిగారు ప్రభువునందు నిద్రించి నీతిమంతుల లిస్టులోనికి వెళ్ళారు. హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతుల లిస్టులో ఉన్నారు కనుక వారిని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఆశీర్వాదకరము. ఇలాంటి ప్రార్థనలు ఆయన వారి దేవదూతల సమూహంతో వచ్చి వారి మధ్య ఉంటారట. ఆయనకి చాలా ఇష్టమట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే వారి ప్రియులు, వారి సముఖములో ఉన్న బిడ్డల కొరకు మనం ఏం చేస్తా ఉన్నాం, మాదిరిగా చూసుకుంటున్నాం. అందుకే కదా అంటాడు, అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకై ఎదురు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు మన జీవిత ప్రయాణములో తల్లిగారు తన జీవితాన్ని ముగించుకొని ఎక్కడికి వెళ్ళారని రాయబడి ఉంది అంటే, ప్రభు దగ్గరికి వెళ్ళారు. కాబట్టి మనము కూడా ఎక్కడికి వెళతామంటే ప్రభు దగ్గరికి వెళతాము. మరి మనము మరొక మాటను చదువు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. చదవండి. నా తండ్రి ఇంట, చాలండి అక్కడ ఆపుతాం, చదువుతుంది కానీ మీ విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోండి అని చెప్తున్నాడు ప్రభు. కొంతమంది విశ్వాసము యవన కాలంలో ఉంటుంది, తొలగిపోతుంది. కొంతమంది విశ్వాసము మధ్య జీవితంలో ఉంటుంది, తొలగిపోతుంది. కానీ మన విశ్వాసము ప్రభునందు తుది వరకు ఉండాలి. కష్టమైన, సుఖమైన, బాధలైనప్పటికీ కూడా మన ప్రారంభ జీవితం నుంచి ప్రభు దగ్గరికి వెళుతున్న ముగింపు జీవితం వరకు కూడా మనము విశ్వాసముతో ఉండమని ప్రభు చెప్తున్నాడు. ఈ జీవితం అంతా కూడా ఎందుకు విశ్వాసంతో ఉండాలండి?
ఎందుకు ప్రయాసలు పడుతూ ఎందుకు ప్రయాణించాలండి? కొంతమంది సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. బాధలు భరించలేక చనిపోదామని అనుకుంటారు. దేవుడు అలా మరణించిన వారిని దేవుడు అంటున్నాడు, మీరు నాకు బిడ్డలుగా ఉండరు అంటున్నాడు. సమర్థవంతంగా వారి జీవితాన్ని నిర్వహించలేక ఈ భౌతికమైనవన్నీ కూడా ప్రతిబంధకాలుగా మార్చుకొని, ప్రారంభంలో కొంచెం సంతోషంగా అనిపిస్తాయి, రాను రాను అవి ప్రతిబంధకాలుగా మారినప్పుడు వాటి నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కాక వారు ఏం చేస్తారంటే ఈ సమస్యలు తట్టుకోలేక చనిపోదాం అనుకుంటారు. అయితే బిడ్డలారా, ప్రభు అంటున్నారు, మీరు విశ్వాసముగా ఉండి నిలకడగా ఉండి నాతో ప్రయాణిస్తే నేను ముందుగా వెళుతున్నాను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి అంటున్నారు. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచుటకు వెళుతున్నాను. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి సారాంశం ఏమిటి అంటే, మన కొరకు ఒక స్థలము సిద్ధపరిచారు. ఆ స్థలములో మనం నివాసం ఉండడానికి ఇక్కడ ఈ శిథిలమైపోయిన వంటి దాంట్లో నుంచి మనం వెళ్ళిపోయి ఎక్కడుంటాం? ఆయన సిద్ధపరిచిన స్థలములో ఉంటాం. అయ్యో స్థలం అంటున్నారు, మరి ఆ స్థలం ఎంతమందికి సరిపోద్ది అని మీరు అనొచ్చు. అందుకే ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి. ఎన్ని స్థలాలట? అనేక నివాస స్థలాలు ఉన్నాయి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ నేను నివాస స్థలాన్ని కడతాను. దేవునికి స్తోత్రం కలగనగా. ఇప్పుడు మనకన్నా ముందు వెళ్ళిన వారందరూ కూడా మన కొరకు ఆ నివాస స్థలములో ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక నిశ్చయిత ఉంది. ఇప్పుడు తల్లిగారు అయి ఉండొచ్చు, మన జీవితంలో మన కుటుంబంలో ఎంతో మంది ముందుగా నిద్రించిన వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన కొరకు సిద్ధపరిచిన స్థలాలలో ఏం చేస్తున్నారు? మన కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. నా బిడ్డలు ఎప్పుడు వస్తారు? వాళ్ళు తొలగిపోకుండా, వారు అపవాదికి చిక్కుకోకుండా ప్రభు సిద్ధపరిచిన నిశ్చిత కొరకే ఎదురు చూస్తూ ఆ నివాస స్థలములోనికి రావాలని మన కొరకట ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకే ఉంటుంది కదా, నాకైనా యేసు కట్టెను సుందరము బంగారిల్లు, కన్నీరు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. నాకైనా యేసు కట్టెను సుందరము బంగారిల్లు, కన్నీళ్ళు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. రాత్రి పగల చటుండదు, ఆకలి దాపిక ఉండదు. రాత్రి పగల చటుండదు, ఆకలి దాపిక ఉండదు. ప్రభు యేసే ప్రకాశించున్, ఆ మహిమలో మనము నిలిచేదము. హల్లెలూయా. ఆ మహిమలో మనము నిలుస్తాం. కొంతమంది అనుకుంటూ ఉంటారు, కొన్ని బోధలు కూడా కొన్ని విధాలుగా భావిస్తూ ఉన్నారు. మనకి స్థలం సిద్ధపరచడానికి ఆయన పైకి వెళ్ళారా కిందకి వెళ్ళారా? పైకి వెళ్ళారు. కొంతమంది భూమి మీదే మనకి నివాస స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నారు అనుకుంటున్నారు. లేదు బిడ్డలారా,
ఈ భూమి మీద ఈ జీవితం జీవించడానికి ఇన్ని బాధలు పడుతున్నాడు మానవుడు. దీని నుంచి విమోచించాలని, విడిపించాలనే కదా దేవుని యొక్క ప్రయాస అంతా. కనుక దేవుని దగ్గర, తండ్రి దగ్గర నివాస స్థలాలు ఉన్నాయి. కాబట్టి ఆ నివాస స్థలాలలో మీకు నేను స్థలము సిద్ధపరుస్తాను. శ్రీధర్ గారు వారి తల్లి గారు విమలమ్మ గారు ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళే ముందు ఫోన్లో మాట్లాడుతూ అన్నారట. ఏమనంటే, బాబు నీకు ఇల్లు లేదు అని మాట్లాడారట. మరి శ్రీధర్ గారికి ఇల్లు లేనందుకు తల్లి గారు ఎంతో దుఃఖపడతా ఉండేవారు. అయితే ఇక్కడ ఇల్లు లేకపోయినా మనకు పర్లేదు, కానీ మనకు అక్కడ ఇల్లు సిద్ధపరిచాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన స్థలం అక్కడ మనకి ఉంది. ముందుగానే ఆ స్థలానికి, ఆ గృహానికి తల్లిగారు వెళ్ళారు. గనుక ఇహ సంబంధం అన్నీ కూడా ఏదో రకంగా పడిపోతాయి, తొలగిపోతాయి, ఎవరొకరు తీసుకుంటారు. కానీ దేవుడు సిద్ధపరిచిన స్థలము, దేవుడు సిద్ధపరిచిన ఆ యొక్క మనోహరమైన అద్భుతమైనవి దేవుడు మనకి సిద్ధపరిచి ఇస్తారు. కనుక బిడ్డలారా, మనం గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అనేక నివాస స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు తల్లిగారు ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మనము భూ సంబంధమైన వారిగా ఏడవసరం లేదు, బాధపడవసరము లేదు. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే, మనము మన బిడ్డలు కూడా మళ్ళా మన తండ్రిని, మన తల్లిని కలుసుకుంటాం. అక్కడ మనకి విందు ఉంది. తర్వాత నిశ్చితము కొరకై శాశ్వతమైన వంటి ఆ మనోహరమైన వంటి ఆ యొక్క పరలోకము కొరకైన తీర్పు ఉంది. ఇవన్నిటి కొరకే మనం ఈ వైరాగ్యం కలిగి జీవించాలి. కాబట్టి 3వ వచనాన్ని ఒకసారి చదవండి మీ పరిశుద్ధ గ్రంథాల నుంచి. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని ఆత్మదేవుడుగా మన యొద్దకు మరలా వచ్చి ఆయన మనల్ని నిత్యత్వానికి తీసుకుని వెళతారు. దేవుడు ఏమంటున్నాడు? నేను ఎక్కడైతే ఉంటానో మీరు అక్కడ ఉండాలి. ఇప్పుడు మనం అందరం ఎక్కడుంటాం? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారో అక్కడ మనము ఉంటాం. మనం అందరము కూడా ప్రభుతో కలిసి ఉండాలని ఆయన ఒక ఆశ. అయితే ఎవరు పడితే ఎలా పడితే అక్కడికి వెళ్ళిపోతామా అంటే వెళ్ళం బిడ్డలారా. ఈ భూమి మీద వైభవంగా జీవించేమనే పేరు ఎందుకో మనకి రాదు. ఈ భూమి మీద మనం అక్కడికి వెళ్ళాలంటే ఆ సమూహములో గొప్ప కృపను పొందుకున్న వారిగా ఉండాలి. కొంతమంది ఈ భూమి మీదే ఉన్నాయి, మాకు ఈ భూమి మరొక నివాస స్థలంగా మార్చబడుతుంది అని భావిస్తా ఉన్నారు. లేదు బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నా తండ్రి ఇంట ఆయన పైనున్నారు. ఆయన యొద్దకు వెళ్ళి అక్కడ స్థలము సిద్ధపరిచి, ఎందుకు స్థలము సిద్ధపరచాలి? అంతకుముందు ప్రభు రాకముందు నిద్రించిన మృతులందరూ ఎక్కడుండేవారు చెప్పాలి. అబ్రహాము ఇక్కడ ఉండేవారు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళని ఆయనతో పాటు ఏం చేశారు? చెరగా తీసుకుని వెళ్ళి అందుకనే కదా దొంగతో అంటారు, నీవు నాతో పరదేశులో ఉందువుగాక నేడే. కాబట్టి ఇప్పుడు మనకి పరదేశు అనే ఒక స్థలమును సిద్ధపరిచి
ఆత్మదేవుడుగా భూమి మీదకి మరొక అద్భుతమైన ప్రణాళికతో వచ్చారు. అయితే మనము నిశ్చితకి సిద్ధపడడానికి ఈ శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం చదువుగా విందాం. 7వ అధ్యాయం 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా, అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని, అందువలన వారు దేవుని సింహాసనమును ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతామట? ఈ మహాశ్రమలు. ఈ శ్రమలన్నీ మేలే గాని కీడు కాదు. మరి తల్లి గారికి కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. మరి బిడ్డల్ని ఎంతో కష్టపడి పెంచుకున్నారు, వివాహాలు చేశారు. దేవుడే తల్లి గారికి సహాయము చేశారు. ఆ శ్రమలన్నీ ఈరోజు ఎక్కడికి చేర్చినాయో తెలుసా? దేవుడి కృపాసనము దగ్గరికి చేర్చింది. ఈ భౌతికంగా శ్రమలను మనం బాధపడతాం, కానీ ఈ శ్రమలు మనకి మేలే కానీ ఏమాత్రము కీడు కాదు. అందుకనే వాక్యములు అంటుంది, వీళ్ళందరూ ఎవరు అని అడుగుతుండగా వీళ్ళందరూ కూడా మహాశ్రమంలో నుంచి వచ్చిన వారు. కనుక బిడ్డలారా, తల్లిగారు మనలో, మన కుటుంబాల్లో ముందుగా మృతి చెందిన వారు, ప్రభువులో నిద్రించిన వారు ఎక్కడున్నారు అంటే దేవుని దగ్గర ఉన్నారు. గనుక బిడ్డలారా, నిరీక్షణ కలిగిన వారమై భౌతికమైనవన్నిటిని విడిచిపెట్టి మనము కూడా నిరీక్షణ కలిగిన వారమై ఆ దేవాది దేవునితో మనం ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన ఇస్తున్న నిశ్చిత కొరకే ఎదురు చూస్తూ ఉండాలి. కనుక మనకు ఒక నిరీక్షణ ఉంది, ప్రారంభము కంటేను ముగింపు గొప్పది. కాబట్టి మనం అందుకనే ధన్యులుగా ఎంచబడ్డాము, నీతిమంతులుగా ఎంచబడ్డాము. కనుక బిడ్డలారా, తల్లిగారు కూడా ధన్యురాలుగా, నీతిమంతురాలుగా ప్రభు కృపాసనములో ఉన్నారు. గనుక మన కొరకు అనేక స్థలాలు ఉన్నాయి, అక్కడికి మనం వెళ్ళుటకు సిద్ధపరచుటకు దేవుడి సహాయము దయచేయునుగాక. ఈ కొన్ని మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్. తల్లిగారు మరి వారి కుటుంబాలన్నీ కూడా మరి దీవించబడి తల్లిగారి ఆశ మేరకు వారు సంపూర్ణంగా భక్తి జీవితంలో ఉండలాగున ప్రభు దీవించాలని ప్రార్థిస్తూ కళ్ళు మూసుకోండి. మీ స్థలాల్లో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ సమయంలో తల్లిగారి కొరకు ఈ ఆదరణ కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. నిజమేనాయన, ఈ యొక్క సమయంలో మీ యొద్దున్న తల్లిగారి విషయంలో ప్రార్థిస్తున్నాను. వారిని మీరు ఎంతగానో నడిపించారు. అన్ని సమయాలలో మీరు ఎంతో కృప చూపించి నడిపించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటూ వారికి ఇచ్చిన కుమార్తెల్ని, కుమారుల్ని, మనవుల్ని, మనవరాళ్ళని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన మీ రాజ్య వ్యాప్తి కొరకే వాడుకొని నడిపించమని ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరినీ కూడా, బంధువర్గాలందరూ కూడా దీవించమని యేసు క్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది కలంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసం సన్నిధి మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసం సన్నిధి మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకును తల్లిగారు వారి కుటుంబానికి తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. తల్లిగారి కుటుంబాలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను.